హాయ్ హలో వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రగడా చాట్ మసాలా. ఈ రగడా చాట్ మసాలాను స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బఠానీని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బఠానీని 2-3 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసి ఆ బఠానీలను కుక్కర్ బౌల్లోకి తీసుకొని 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక కుక్కర్ మూతను తీసి బఠానీని పట్టుకుంటే బఠానీ ఈ విధంగా మ్యాష్ అవ్వాలి. ఇలా బఠానీ మ్యాష్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో 1 కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దానిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో 1 కప్ సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. టమాటోస్ మగ్గే లోపల ముందుగా ఉడికించి పెట్టిన బఠానీని, ఆలూని కలిసే విధంగా కచ్చాపక్కగా ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గాక దానిలో 1/2 టేబుల్ స్పూన్ చోలే మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/4 టేబుల్ స్పూన్ ఆమ్చూర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసి వాటిని 1/2 నిమిషం వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దానిలో ముందుగా మ్యాష్ చేసిన బఠానీ పేస్ట్ని వేసుకొని ఆ పేస్ట్ని మసాలాల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఉండలేమీ లేకుండా దాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దానిపైన మూతను పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. దానిపైన మూతను తీసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక దాని మీద సన్నగా కట్ చేసిన కొత్తిమీరను చల్లుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా చిన్న పూరీలతో గార్నిష్ చేసుకోవాలి. పూరీ ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీ దగ్గర పూరీ లేకపోతే దానిపైన ఉట్టి ఆనియన్స్తోనే గార్నిష్ చేసుకోవచ్చు. చివరిగా దానిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీరను చల్లుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రగడా చాట్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.